భాగవతము భక్తిరసబంధురము, భక్తుల చరిత్రలకు నిలయము, పరమేశ్వరుని ప్రాభవమును తెలుపు సద్గ్రంథము, మోక్ష మార్గమును తెలియజేయు ఉత్తమ గ్రంథము. సంస్కృతమున వ్యాస ప్రోక్తమైన ఈ గ్రంథమును తెలుగున మహాభక్తాగ్రేసరుడైన పోతన అనువదించుట తెలుగువారి అదృష్టము. భాగవతమును గూర్చి గ్రంథాదిలోనే పోతన గారు భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు, శూలికైన తమ్మి చులికైన విభుద వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని వినయ వినమితుడై తన సంస్కారం కొలది వివరించాడు. అది పరమ పవిత్రమైన గ్రంథమును విషయము ఈ పద్యం ద్వారా మనకు అర్థమవుతుంది. విభుద వరుల వలన విన్న విషయములను వివరించునని చెప్పుటలోనే పోతన గారి సౌజన్యం ఉట్టిపడుతుంది. శ్రీమద్భాగవతం దశమ స్కంధము ఉత్తర భాగంలో మహాభక్తుడైన కుచేలుని కథ మనకు కనిపిస్తుంది. కుచేలుడు మహాభక్తుడు, శ్రీకృష్ణుని బాల్యసకుడు. ఈ కథ సఖ్యభక్తికి ఒక ఉదాహరణము. సఖ్యం సాప్తపదీనం అని ఆర్యోక్తి. 7 అడుగులు నడిచినంతనే ఇరువురి మధ్య స్నేహము ఏర్పడగలదని దీని సారాంశం. బాల్యమున శ్రీకృష్ణుడు, కుచేలుడు సాందీపని అనే గురువు కూడా విద్యను అభ్యసించారు. ఇద్దరు సహాధ్యాయులు. బాల్యము మధుర స్మృతులకు నిలయమైంది. మనం ప్రస్తుతము కుచేలోపాఖ్యానం నందలి అంతరార్థమును పరామర్శింతము. మానవ జీవితము భగవంతుని వరప్రసాదము. ఈ సృష్టి మొత్తము పరమేశ్వరుని చేత నడపబడుతోంది. ఎవరి అదృష్టము ఎట్లుండునో ఎవరికెరుక. కుచేలుని కథ మనకు అనేక విశేషాలను వివరిస్తుంది. శ్రీకృష్ణుడు, కుచేలుడు ఇరువురు బాల్య స్నేహితులు. అయితే ఒకరు సమస్త సంపదలకు నిలయమై పరమేశ్వరునిగా సకల జనుల చేత పూజింపబడుచున్నాడు. కానీ ఆయన చెలికాడైన కుచేలుడు మాత్రం నిరుపేదయ్యి అష్టకష్టములను అనుభవించుచున్నాడు. సృష్టిలో చిత్ర విచిత్రములెన్నో. ఎవరి జీవితము నాకు ఎవరు కారకులు, కర్మఫలమును అనుభవింపక తప్పదు అను సత్యము మనకు అర్థమవుతున్నది. ఈ సృష్టిలో వింత వింతలు కోకొల్లలు. మనమన్నిటినీ గ్రహిస్తూ ముందుకు నడవాలి. జీవిత లక్ష్యమును చేరుకొనాలి. కుచేలుని కుటుంబము కటిక దారిద్ర్యము చేత అల్లాడిపోతూ ఉంది. పూట గడుచుట దుర్భరముగా ఉంది. అధిక సంతానము, ఆదాయము లేదు. పిల్లలు అన్నము లేక అలమటిస్తున్నారు. ఆ విషయాన్ని ఒకనాడు కుచేలుని భార్య తన భర్తతో, బాలసకుడైన ఆపద్మనేత్రు కననేగి దారిద్ర్యాంధకార మగ్నులైన మము ఉద్ధరింపుము హరి కృపాకటాక్ష రవిదీప్తి బడసి మహాత్మ నీవు అని ఎంతో దీనంగా ప్రార్థిస్తుంది. తన గృహిణి ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. శ్రీకృష్ణుడు సాధుజన వత్సలుడు, ఆర్తశరణ్యుడు, దయాపయోధి, భగవంతుడు అని పేర్కొంటుంది. ఇంకెను ఆమె శ్రీకృష్ణుని గూర్చి, కలలోన తను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులో తలపన్ అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిన్ భజించు వారికిరడే సంపద్విశేషోన్నతుల్ అని వివరిస్తుంది. భాగవతం భగవంతుని తత్వాన్ని తెలియజెప్పే ఉద్గ్రంథం. భగవంతుడు భక్తుల నిశ్చల భక్తికి మెచ్చి ఉన్నత సంపదలను ఇచ్చురయేగాక అవసరమైతే తనను తాను భక్తునికి సమర్పించుకొనగలడు అను పరమోన్నత విషయం ఇతర మనకు అర్థమవుతుంది. అతడు ఆపద్బాంధవుడని తెలుస్తుంది. ఒకరోజు భార్య మాటలను విని కుచేలుడు తన ప్రాణసకుడైన శ్రీకృష్ణ సందర్శనార్థము కుశస్థలి పురానికి ప్రయాణమైపోతాడు. ఉత్త చేతులతో పోరాదని అనుకుంటాడు. దరిద్రము తాండవిస్తున్న వారికి అంతటి మహానుభావునకు ఇచ్చుటకి ఏముంది? అది గమనించి ఆయన భార్య తన పతి జీర్ణమైన ఉత్తరీయపు కొంగులు కొన్ని అటుకులను మూటగట్టి పంపుతుంది. కుచేలుడు తన సతి కోరిక మేరకు శ్రీకృష్ణ సందర్శనార్థమై బయలుదేరాడు. మార్గమధ్యములో అతడు తనలో తాను ఇట్లు వితర్కించుకొనుచున్నాడు. అతని మనస్సు పూర్తిగా సంశయగ్రస్తమైపోయింది. ద్వారకా నగరంబు ఏ రీతి చొత్తును భాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షు అఖిలేషు ఇబ్బంగి దర్శింపగలను
తద్వారపాలురు ఎక్కడి విప్రుండు, విప్రుడవు ఇందేల వచ్చెదవని అడ్డు పెట్టిరే. అప్పుడు వారికేమైనా పరిధానమిచ్చి సొచెదనన్నా, ఊహింప అర్ధశూన్యుండ నేను. అయినా నా భాగ్యమతని దయార్ద్ర దృష్టి కాక తలపోయగా ఉండుగలదే. ఆతడేల నన్ను ఉపేక్షించు ఏటి మాట, వాటలనుచు ద్వారకాపురమతడు సొచ్చి అని అనుకుంటాడు. ఒక సామాన్య మానవుడు ఒక ముఖ్యమైన పనిపై ఒక ప్రముఖ వ్యక్తిని కలుసుకుని పోయేటి సమయంలో ఎవరైనను ఇట్లే తనలో తాను వితర్కించుకుంటాడు. లోకమందలి సాధారణ స్థితిని ఈ సన్నివేశం మనకు తెలియజేస్తుంది. రాజమార్గంలోనే శ్రీకృష్ణుడు అంతఃపురానికి కుచేలుడు నడక సాగిస్తాడు. మహదైశ్వర్యంతో హంసతులికా తల్పమునందు తులతూగుతున్న పుండరీకాక్షుని సందర్శిస్తాడు. అతడు మన్మధునిగా ఆయనకు గోచరిస్తాడు. ఆ అపురూప సుందరాంగుని చూడగానే కుచేలుడు పులకితగాత్రుడవుతాడు. రోజిష్ణుడైన శ్రీకృష్ణుని కుచేలుడు సమీపించబోగా బాల్యసఖుని చూచి కృష్ణుడు సంభ్రమ ఆశ్చర్యాలకు లోనై తల్పము దిగి అతనికి ఎదురేగి ఆప్యాయంగా కౌగిలించుకుని సాదరంగా స్వాగతించి సంప్రదాయబద్ధంగా అర్ఘ్యపాద్యాది విధులు గావించి తన తల్పముపై తన ప్రక్కన మర్యాదపూర్వకంగా తన స్నేహితుని ఆసీనుని గావిస్తాడు. సకల మర్యాదలు ఎంతో ప్రేమతో చేస్తాడు. వారిద్దరి మధ్య గల తేడా హస్తిమశకాంతరం. కానీ ఈ సన్నివేశంలో ఒక స్నేహితునికి ఉండవలసిన వాత్సల్యం, భగవంతునికి భక్తునిపై గల దయార్ద్ర దృష్టి, ప్రేమానురాగాలు మన కొట్ట వచ్చినట్లు కనిపిస్తాయి. స్నేహం ఎంతో విలువైనది, మధురమైనది. ఆపదలలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడైన విషయాన్ని ఇతర మనం గమనించాలి. శ్రీకృష్ణునిలో మనం ఈ ఘట్టంలో ఒక స్నేహితుని లక్షణాన్ని, భక్తునిపై భగవంతునికి గల కరుణను చూడవచ్చు. ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణీ దివిజోత్తముండు, తొల్బామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాదు, నిజతల్పములను వసించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తికి ఎనయే మునిపుంగవులెంతవారలున్ అని భావిస్తారు. దీన్ని బట్టి చూస్తే కుచేలుడు పుణ్యగుణాభిరాముడని, పురాకృత సుకృతం చేత మహాభక్తాగ్రేసుడైన అతనికి పరాత్పరుని దర్శన భాగ్యం లభించిందని విదితమవుతుంది. ఈ ధరణీశ్వరుడు ఎంతటి భాగ్యవంతుడు అని అతడి వారనుకుంటారు. నిజంగా కుచేలుడు అదృష్టవంతుడే. సకల లోకాధినాథుడైన శ్రీకృష్ణుని చేత సకల మర్యాదల చేత సత్కరింపబడతాడు. పరమేశ్వరుని కరుణా కటాక్షం లభిస్తే సాధ్యం కానిదేది అని ఈ సన్నివేశంలో మనకు బోధపడుతుంది. తదుపరి శ్రీకృష్ణుడు కుచేలునితో చిన్ననాటి మధుర స్మృతులను, విద్యాభ్యాస కాలం నాటి ముచ్చట్లను గుర్తు చేస్తాడు. బాల్య స్మృతులు మధురానుభూతులు కదా. గురుకులంలో జరిగిన ఆనాటి విశేషాలను స్మరణకు తెస్తాడు. గురువులకే గురువైన నీకు గురువు అవసరమా? మాయామానుష విగ్రహుడైన నీ మహిమలు వర్ణనాతీతములని చెప్పి శ్రీకృష్ణుని ఔన్నత్యాన్ని కుచేలుడు వేణువులా కొనియాడుతాడు. గురుభజనము పరమధర్మమని ఇతడ మనం గమనించవచ్చు. అప్పుడు శ్రీకృష్ణుడు స్నేహితుడనైన నాకడకు వచ్చినప్పుడు ప్రేమతో ఏమైనా తెచ్చావా అని కుచేలుని ప్రశ్నిస్తాడు. తాను తెచ్చిన అటుకులు ఏమాత్రం కానుక అని చూపుటకు కుచేలుడు సందేహిస్తాడు. అప్పుడు ఆ మహాపురుషుడు తానే ఆ అటుకులను ప్రేమతో స్వీకరించి సంతోషిస్తాడు. ప్రేమతో తెచ్చినదే 10,000 భావిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన ఎలమిల్ రుచిరాన్నముగని ఏను భుజింతుల్ అని ప్రకటిస్తాడు. మనము ఈ ఘట్టంలో గీతాచార్యుడు చెప్పిన
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అనే శ్లోకం స్ఫురణకు వస్తుంది. ఇది యథార్థమే. భగవంతుడు భక్తునికి పవిత్రమైన భక్తిని గమనిస్తాడు, కానీ ఇచ్చిన కానుక ఎంత ఘనమైనదేనో భావానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు కుచేలుడు వచ్చిన పనిని తన దివ్య దృష్టి చేత గ్రహించి అతని భక్తికి మెచ్చి అతనికి దయాభావంతోనూ చిన్ననాటి స్నేహానికి ఫలితంగాను సకల ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. కానీ సమక్షంలో వాచ్యంగా చెప్పడు. ఇంద్రాదులు పడయరాని సర్వసంపదలను కుచేలునికి కృష్ణుడు ప్రసాదించడం చూస్తే భక్తుల పట్ల ఆయనకున్న దయాదృష్టి తెల్లమవుతుంది. ఆ రాత్రి కుచేలుడు ద్వారకా నగరంలో శ్రీకృష్ణుని అంతఃపురంలో బస చేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే తన గ్రామానికి బయలుదేరుతాడు. తనకు శ్రీకృష్ణుడు ప్రేమపూర్వకంగా చేసిన సకల మర్యాదలను గుర్తుకు తెచ్చుకొని ఆయనకు తనపై గల వాత్సల్యాల్ని స్మరించుకుంటాడు. ఒక సోదరుని వలె నన్నాయన గౌరవించాడని పొంగిపోతాడు. శ్రీనిధి ఎట్ల నన్ను పచరించి ఘనంబున విత్తమేమియున్నీని తరంగు కానబడే ఎన్న దరిద్రుడు సంపదంధుడై కానక తన్ను చేరడనిగాక శ్రీ శ్రితార్తి హరుండు సత్కృపాంభోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగా చేయకుండునే అని తన మనస్సులో భావిస్తాడు. తనకు వాగ్రూపంలో ఏ హామీని ఇయ్యలేదు, కానీ నన్ను ఆయన తప్పక కరుణిస్తాడని విశ్వసిస్తాడు కుచేలుడు. తదుపరి గమనిస్తే ఆయన అనుకున్నట్లే జరిగింది. అది చూచి పరమానందభరితుడై సంతృప్తి పడతాడు. విశ్వసిస్తే విశ్వంభరుడు తప్పక భక్తుని అన్ని విధాలా అనుగ్రహిస్తాడనే పరమసత్యం ఈ కుచేలోపాఖ్యానం ద్వారా మనకు తెలుస్తుంది. తన గ్రామానికి చేరుకున్న పిదప కుచేలుడు తన పూర్వపు గృహము తన స్థితిగతులు కానరాక కొంతసేపు ఆశ్చర్యానికి లోనవుతాడు. వాటి స్థావరంలో మహాసౌధాలు మహదౌ ఐశ్వర్యపూర్వకంగా కనిపిస్తాయి. పరమానందభరితుడై తన స్నేహితుడైన శ్రీకృష్ణుని ఔదార్యాన్ని, ఔన్నత్యాన్ని, దయాభావాన్ని, ప్రేమామృతాన్ని అనేక రీతులా సంస్మరిస్తాడు. అటు తరువాత కుచేలుడు రాగరహితుడై నిరంతరాయంగా భక్తి ప్రపత్తులతో చరిస్తూ శ్రీకృష్ణుని అనుగ్రహం వలన ముక్తిని పొందుతాడు. కుచేలోపాఖ్యానం ద్వారా మనం అనేక విషయాలను గ్రహించవచ్చు. భాగవతమందలి భక్తుల కథలలో ఇది ఒక ప్రధానమైన కథ. స్నేహం వలన కలుగు ఫలితములను, సద్భక్తి ద్వారా సాధింపగలిగిన ప్రయోజనములను మనం ఈ కథ ద్వారా తెలుసుకొనవచ్చు. భగవంతుడు భక్త పరాధీనుడని, ఆపద్బాంధవుడని అర్థమవుతుంది. ఆపదలలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు కదా. భగవంతుడు ఎల్లవేళలా భక్తుని చిత్తశుద్ధిని గమనిస్తాడే కానీ అతడిచ్చు కానుకలకు విలువనియ్యడని అర్థమవుతుంది. పత్రమైననో, పుష్పమైననో, నీరైననో తనకున్న దానిలో ఎంత పవిత్ర భావంతో సమర్పిస్తున్నాడా అని మాత్రమే పరాత్పరుడు గమనిస్తాడని తేట తెల్లమవుతుంది. కావున ప్రతి ఒక్కరూ కుచేలుని ఆదర్శంగా తీసుకొని పవిత్రమైన భక్తితో తరించాలి. స్నేహితుల్ని ఎన్నుకొనుటలో సచ్చీలురైన వారిని ఎన్నుకొనాలి అని గ్రహించాలి. భౌతిక దృష్టి కంటే ఆంతరంగిక దృష్టి అలవరుచుకొనాలి అని తెలుసుకొనాలి. ఈ విధంగా పరిశీలిస్తే శ్రీమద్భాగవతం భగవంతునికి భక్తునికి మధ్య గల సంబంధాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తున్నదనే విషయం మనకు స్పష్టమవుతుంది. ఇలాంటి సద్గ్రంథాలను ప్రతి ఒక్కరూ శ్రద్ధాభక్తులతో చదివి భగవంతుడిచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోవడం ఎంతైనా అవసరం.